ఇప్పుడు 3 గుంటలన్నర 4 గుంటలన్నర వచ్చింది. 4 గుంటలన్నర వచ్చిన దానికి 75 చొప్పున ధర. అది కొద్దిగా అటు పక్కకు ప్రాబ్లం ఉన్నది పక్క వాళ్ళతోటి. అది ఎట్లనో కానీ సంభాళించుకోవాలి, నువ్వే భరించుకోవాలి. భరించుకుంటే 4కి 75 తోటి నేను తీసుకుంటానా పప్పునారాయణ. మీరిద్దరు ఓకేనా చెప్పు. అట్లా కాదు ఇక అన్నీ చెప్పు. ఇక నేను అటు ఇచ్చుకుంటా కానీ అంజలికి ఇచ్చుకుంటా గుంటకు 4 గుంటలు. ఎన్ని గుంటలు ఇప్పుడు బలవంతం చేస్తా. ఇష్టపూర్వకంగానే కదా అవురా. ఇల్లు మనం బెదిరించడం అయితే ఏం లేదు కదా. మొన్నటి జరిగింది అట్లా అద్దు. ఇక మేము ఇట్లా ఒక్కనివే తీసుకోవాలంటే నన్ను మాత్రం పైసల కాడ ఇగో ఎగిరిత పెట్టద్దు. కొద్దిగా వెనక ముందైనా నేను ఇస్తా. అరే కొన్ని చదిరే కాడి చదువుతానే కానీ ఈ కొట్లాటలు అయితే తగ్గన్నా. ఇప్పుడు ఈడ అన్ని కథలు నడుస్తున్నాయి. మరి ఇక మనది రేవు అయినాక నేను ఇప్పుడు నా భార్య కూడా అద్దన్నా కానీ మీరు విన్నారు. అద్దని చెప్పిందా? సరే ఇక మీకు కొద్దిగా కుటుంబంలో గొడవలు అవుతున్నాయి అన్నారా చెప్పు అన్నాక నేను కూడా సరే అని చెప్పిన. ఇక మరి మళ్ళీ మీరు తాపుకోటి మాట్లాడతారు. దీనికైతే మీరు ఇష్టపూర్వకంగా ఇద్దరు అయ్య కొడుకులు అన్నారు కాదు. మీరిద్దరు ఇప్పుడు అనంటే ఇప్పుడు ఇయ్య నేను సరేనా మరి సరే.